మకర రాశి వారికి ఏప్రిల్ 24 శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజు మీకు సాధారణం కాదు, బయట చూస్తే సాధారణంగా కనిపించిన లోపల మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులను తీసుకురాబోతుంది. ప్రత్యేకంగా సాయంత్రం సమయానికి ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్తను మీ చెవులకు వినిపించబోతుంది. ఆ ఫోన్ కాల్ మీలో ఆనందాన్ని కలిగించడమే కాదండి, ఒక కొత్త ఆశ, ఒక కొత్త మార్గాన్ని కూడా చూపిస్తుందన్నమాట. కానీ ప్రతి శుభవార్తతో పాటు ఒక చిన్న పరీక్ష కూడా వస్తుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో మీకే తెలుసు. అయితే అదే ఎదుగుదలను చూసి కొంతమంది మీపై అసూయతో, కుళ్ళుతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ముందర మంచి మాటలు మాట్లాడేవారు వెనకాల మాత్రం మిమ్మల్ని కించపరచాలని, అవమానపరచాలని ఆలోచనతో ఉన్నారనమాట. అందుకే రేపటి రోజు మకర రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి సందేశం అనేది ఉందండి. శుభవార్త వస్తుంది, కానీ జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీరు ఎవరిని నమ్ముతారో, ఎలా స్పందిస్తారో అదే మీ గౌరవాన్ని, మీ సంతోషాన్ని కాపాడుతుందన్నమాట. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి, ఎందుకంటే ఒక చిన్న జాగ్రత్త మిమ్మల్ని పెద్ద సమస్యల నుండి కాపాడగలదు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి క్రమశిక్షణ, పట్టుదల, బాధ్యత అనే 3 పదాలతో చెప్పగలిగే శక్తివంతమైన రాశి అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా నెమ్మదిగా ఎదుగుతారు, కానీ ఒకసారి ఎదిగితే స్థిరంగా ఉంటారండి. ఇప్పుడు ఏదైనా సరే మనం ఒకరికి బాధ పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోరు. మకర రాశి జ్యోతిష్య రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని గ్రహం. అందుకే వీరి జీవితంలో కష్టం, క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మకర రాశి వారి కిందికి చెందుతారనమాట. ఈ యొక్క రాశి వారు చాలా కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారండి. మాట ఇచ్చినప్పుడు తప్పకుండా నిలబెట్టుకుంటారు. కొంచెం సైలెంట్గా ఉంటారు, కానీ లోపల మాత్రం చాలా బలంగా ఉంటారు. ఇక మీకు రేపటి రోజు కలిసి వచ్చే అదృష్ట రంగు నలుపు, అలాగే గాఢ నీలం అండి. అంటే ఈ రంగులు మీకు స్థిరత్వం, శక్తిని ఇస్తాయి. బ్లాక్ కలర్ మరియు డార్క్ బ్లూ కలర్ అనమాట. అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈ సంఖ్య మీకు శుభ ఫలితాలను తీసుకురావచ్చు. ఇక దక్షిణ దిక్కు, పశ్చిమ దిక్కు ప్రయాణం రేపటి రోజున చాలా బాగుంటుంది. ఈ దిశలో చేసే ప్రయాణాలు మీకు లాభాన్ని అయితే ఇస్తాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత పనుల కోసం ఈ దిశ మీకు అనుకూలంగా కూడా ఉంటుంది. ఇక ముఖ్యమైన పనులు ప్లాన్స్ చేసి ముందుకు వెళ్ళండి. ఆత్రతగా లోనవ్వకుండా ఓర్పుతో నిర్ణయాలు కూడా తీసుకోండి. మీ పని మీద ఫోకస్ పెంచితే మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు శాంతంగా, క్రమశిక్షణతో ముందుకు వెళ్లాల్సినటువంటి రోజు. అదృష్టం మీ వైపు ఉంటుంది, కానీ మీ కష్టమే నిజమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. మీరు ధైర్యంగా పట్టుదలతో ముందుకు సాగితే ఈ రోజు మీకు మంచి అవకాశాలను కూడా అందిస్తుందండి. ఈ రాశి వారికి రేపటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తీసుకురాబోతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలోకి ప్రవేశించబోతుందండి. ఈ కాల్ మీలో ఆనందాన్ని నింపుతుందా, లేక మీకు ఒక హెచ్చరికగా ఇస్తుందా? ఈరోజు మీకు శుభం కూడా ఉంది, జాగ్రత్త కూడా ఉంది. ఈ రేపటి రోజు సాయంత్రం లోపు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మీకు అందుతుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, ఆర్థికంగా ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి పని సక్సెస్ అయ్యిందనే వార్త వినొచ్చు. ఈ ఫోన్ కాల్ మీలో ఒక కొత్త ఆశని కూడా నింపుతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి ఫలితం దగ్గర పడుతుందనే భావన కూడా కలుగుతుంది. కానీ ప్రతి శుభవార్త వెనకాల ఒక చిన్న పరీక్ష కూడా ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు. అయితే అదే ఎదుగుదలను చూసి కొంతమంది మీపై అసూయతో కూడా ఉన్నారండి. మీకు అడ్డంకులు సృష్టించాలనే ఆలోచనతో కూడా ఉన్నారనమాట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మీ ముందర మంచి మాటలు మాట్లాడి వెనకాల మాత్రం మీకు నష్టం కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వీరు మీ చుట్టూ తిరుగుతూ మీకు చిన్న సమస్యలకు పెద్దగా మార్చే ప్రయత్నం కూడా చేస్తారనమాట. ఈ సమయంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా మీరు చెప్పుకోవద్దండి. అలాగే మీ ప్లాన్స్, మీ విజయాలను ఎక్కువగా బయట పెట్టకండి. కొత్తగా పరిచయమైనటువంటి వారిపై పూర్తిగా నమ్మకం పెట్టుకోవద్దండి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించండి. మీ ఓర్పు మీ రక్షణ. మీరు ప్రశాంతంగా ఉంటే ఎవరు మీకు పెద్ద నష్టం కూడా చేయలేరన్నమాట. ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి పాఠం నేర్పుతుంది. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం నటిస్తున్నవారు, ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలని. ఈ అవగాహన మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా మార్చుతుందన్నమాట. ఇక అన్ని విషయాల్లో నెగిటివ్ కాదండి. ఈరోజు మీకు కొన్ని మంచి సంకేతాలు కూడా ఇస్తుంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి రాశివారు రేపటి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా శుభవార్త. కొంతమంది వ్యక్తుల వల్ల జాగ్రత్త అనేది కూడా చాలా అవసరం. మీరు జాగ్రత్తగా, తెలివిగా ముందుకు సాగితే ఈరోజు మీకు మంచి మార్పును తీసుకురాగలదు. మీ కష్టం మీకు ఎప్పుడు
వంచన చెయ్యదనమాట. మీ ఓర్పు మిమ్మల్ని కాపాడుతుందండి. మీ నమ్మకం మీ విజయాన్ని కూడా దగ్గర చేస్తుంది. ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. మీ దేవుని అప్పుడు కూడా అంటే మీరు మీ ఇష్టదైవ నామస్మరణ తప్పకుండా చేసుకుంటూ ఉండండి. మీ మీద నమ్మకం అనేది మీరు ఉంచుకోండి. అప్పుడు శుభం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున పూర్తిగా మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది. కొన్ని రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు, మరికొన్ని రంగాల్లో కొంత జాగ్రత్త ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రంగం గురించి స్పష్టంగా తప్పకుండా తెలుసుకుందాం. ఉద్యోగం గురించి తప్పకుండా తెలుసుకున్నట్లయితే కనుక మీ కష్టానికి గుర్తింపు లభించే రోజు ఇది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయండి. ఇంకా పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా రావచ్చు. కొత్త అవకాశాల గురించి కూడా సమాచారం కూడా అందుతుంది. అయితే ఆర్థిక రంగం గురించి తెలుసుకుంటే డబ్బు విషయంలో చిన్నగా అయిన లాభం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు రావాల్సిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. పెట్టుబడులు జాగ్రత్తగా చేస్తే మంచిదే. ఇక చిన్న ప్రయాణాలు మీకు ఉపయోగపడతాయండి. పనులు పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దూర ప్రయాణం ప్లాన్స్ చేస్తే మీకు మంచి సానుకూల ఫలితం కూడా ఉంటుంది. ఇక స్నేహితులతో మంచి సమయం గడుపుతారండి. కొత్త పరిచయాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నమాట. ఇక చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు అయితే రావచ్చు. మీ మాటలను ఇతరులకు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఓర్పుతో మాట్లాడడం చాలా ముఖ్యం. ఇక మానసికంగా కొంత ఒత్తిడి, టెన్షన్ అనిపించవచ్చు. చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసు భారంగా కూడా ఉంటుంది. శాంతంగా ఉండడానికైతే ప్రయత్నించాలన్నమాట. ఇక మీ ఎదుగుదలను చూసి కొంతమంది కుళ్ళుతో ఉంటారు. మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిత్రుల రూపంలో శత్రువులు ఉండే అవకాశం కూడా ఉందండి. ఇక కొత్తగా పరిచయమైనటువంటి వారిపై నమ్మకం వెంటనే పెట్టుకోవద్దు. మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకోవడం కూడా మంచిది కాదు. ఇక ప్రతి విషయాన్ని ఆలోచించి స్పందించండి. అనవసర వాదనలు దూరంగా ఉంచండి. ఇంకా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దండి. ఎవరు ఎటువంటి వారో తెలియదు కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మీ పని మీదే మీరు దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరించండి. ఇక యొక్క రాశి వారికి రేపటి రోజు అనుకూలంగా ప్రతికూలం కలిసిన ఒకే పరీక్షల రోజు అనమాట. మంచి అవకాశాలు ఉపయోగించుకోండి. సమస్యలను ఓర్పుతో ఎదుర్కోండి. మీరు శాంతంగా తెలివిగా ముందుకు సాగితే మీ ఏ ప్రతికూల పరిస్థితి కూడా మిమ్మల్ని ఏమి కూడా ఆపలేదన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు శుభం మరియు చిన్న పరీక్షల మేళవింపు. ఈరోజు మీరు చిన్న పూజలు పరిహారాలు చేస్తే ప్రతికూల ప్రభావాలు తగ్గి శుభ ఫలితాలు కూడా పొందుతారనమాట. ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి దేవుడిని స్మరించుకుంటూ ఉండండి. శని గ్రహాధిపతి కావడంతో దేవుడికి ధ్యానం చేయడం చాలా మంచిది. ఓం శనీశ్వరాయ నమః అని 11 లేదా 21 సార్లు తప్పకుండా జపించుకోండి. ఇంటి ముందర లేదా పూజ గదిలో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించుకోండి. తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలు అలాగే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాలు వచ్చేసి కాకులకు లేదా పక్షులకు గింజలు వేయండి. శని శాంతికి ఇది చాలా మంచిది. ఇక పేదవారికి అన్నదానం చేయండి లేదా చిన్న సహాయమైనా చేయండి. ఒక నల్ల దుస్తులు లేదా నల్ల నువ్వులు దానం చేస్తే మరింత శుభ ఫలితం అయితే మీరు పొందుతారండి. ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇంటి పెద్దలను గౌరవించండి. మీ కులదేవతను తప్పకుండా స్మరించుకుంటూ ఉండండి. కులదేవత ఆశీర్వాదం ఉంటే ఇంట్లో శాంతి సంపద తప్పకుండా స్థిరంగా ఉంటుందన్నమాట. అనవసరపు వాదనలు చేయకండి. కోపంతో మాట్లాడండి. ఎవరికైనా హాని కలిగించే ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ యొక్క చిన్న పూజల పరిహారాలు మీరు భక్తితో చేస్తే కనుక మీకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ పూర్తిగా తగ్గిపోతాయండి. శుభవార్తల అవకాశాలు మీ వైపు తప్పకుండా వస్తాయన్నమాట. ఏదైనా సరే మనము జాగ్రత్తగా ఉంటే కనుక మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. మన ఇష్టదైవ నామస్మరణ ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే కనుక చాలా మంచిదన్నమాట. ఎటువంటి ఆపద పొంచి వచ్చినా కూడా మన ఇంటి కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి. కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు శుభాలు అవకాశాలు అలాగే చిన్న జాగ్రత్తలు తప్పకుండా చేసుకోవాలి. మీరు భక్తితో పూజలు చేస్తూ ఓర్పుతో శాంతంగా ముందుకు సాగితే ఏ ప్రతికూల పరిస్థితి కూడా మీపై ప్రభావితం చూపలేదన్నమాట. తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. కులదేవతను స్మరించుకుంటూ ఉండండి. మీ మీద నమ్మకం తప్పకుండా ఉంచుకోండి. మీ కష్టం ఎప్పుడూ వృధా కాదు. మీకు రావాల్సిన శుభ ఫలితాలు తప్పకుండా మీ దగ్గరికైతే వస్తాయండి. మీకు రేపటి రోజు అంతా కూడా అనుకూలంగా ఉందండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి కనిపించడం లేదు. కానీ కొంతమంది వ్యక్తులతో తప్పకుండా తగు జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కించపరచాలని మిమ్మల్ని అవమానపరచాలని ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఇప్పటి కాలంలో చాలామంది ఉంటారు. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. మనము ఎదుగుతుంటే చూడలేక ఓరవలేక మనపై కుళ్ళు కుతంత్రాలతో మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే వారిలో ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం శత్రువులు ఎక్కువగానే ఉంటారనమాట. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే వారు ఉంటారు. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అంటే మరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మనకు కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. గుర్తుంచుకోండి, మీరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. కాబట్టి ఆ కష్టం, ఆ ఓర్పు, ఆ పట్టుదలే మీ అసలైనటువంటి బలం అన్నమాట. ఏదైనా సరే మీరు జాగ్రత్తగా ఉంటే మనల్ని ఏ శక్తి కూడా ఏం చేయలేదు. ఎవరైనా మిమ్మల్ని కించపరచాలని ప్రయత్నించవచ్చు.
కానీ ఎవరు మీ విజయాన్ని అయితే ఆపలేరండి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి మకర రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.